ओम चंद्रलेख विभूषिताय नमः। ओम सावित्रीये नमः। ओम सुरासुराय नमः। ओम देव्यै नमः। ओम दिव्यालंकार भूषिताय नमः। ओम वाग्देव्यै नमः। ओम वसुदाय नमः। ओम तीव्राय नमः। ओम महाभद्राय नमः। ओम महाबलाय नमः। ओम भोगदाय नमः। ओम भारत ओम पद्मलोचनाय नमः। ओम विद्या ओम वाग्देव्यै नमः। ओम वरारोहाय नमः। ओम वाराक्ये नमः। ओम वारिजासनाय नमः। ओम चित्राम्भे नमः। ओम नीलगंधाय नमः। ओम निरंजनाय नमः। ओम चतुरानसाम्राज्ये नमः। ओम सर्वमंगलाय नमः। ओम वेदमात्रे नमः। ओम शारदाय नमः। श्री वाग्देव्यै नमो नमः। श्री महाकाली महालक्ष्मी महादेवता प्रियदा प्रियदाम या फलने प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। व्यानाय स्वाहा। उदानाय स्वाहा। समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि। पूर्वाभूषणम् उत्तराभूषणम् हस्तो प्रक्षालयामि। मुखो प्रक्षालयामि। पादो ब्राह्मणोपहारति एकदा यजमानाय क्षेमङ्गलाय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम्। श्रियः कान्ताय कल्याणाय देवेर्दिनां श्रीवेङ्कटनिवासाय। शीतला सस्य श्यामला मातरं वन्दे। पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं मातरम्। Okay, please be seated, all of you. తల్లిదండ్రులకు వారి పిల్లలకు మీద ఉన్న ప్రేమాభిమానాలు ఒకప్పటితో పోల్చుకుంటే అడుగంటిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరొకసారి వారి మధ్య గల ప్రేమాభిమానాలను చిగురింపజేసే ఈ మహోత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అమ్మా నాన్నలకు పాద పూజకు విచ్చేసినటువంటి మా జయభారతి పోషక మహాశయులకు స్వాగతం సుస్వాగతం గారికి మరియు తన తల్లికి తండ్రికి స్వాగతం సుస్వాగతం. ఉన్నటువంటి మీ మా మన శ్రీ సామల ప్రతాప్ రెడ్డి గారు ఈ దేశానికి రాజైనప్పటికీ కూడాను ఎన్ని విద్యా సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పటికీ కూడాను ఎంతమందికి కూడాను ఒక తల్లికి ఒక తండ్రికి కొడుకే.
మరియు రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశాన్ని మనందరి ముందు కూడాను నెరవేర్చుకోకపోతున్నారు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. Okay, let us start this program with a welcome song. Now, I would like to invite 6th class as well as 7th class. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలపైన ఉండాల్సినటువంటి పిల్లలకు తల్లిదండ్రులపైన ఉండాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతలు అడుగంటి పోతున్నటువంటి ఈ సందర్భంలో చాలామంది పిల్లలు భగవంతుని వల్ల మేము చేసే ప్రతి ప్రయత్నంలో వాళ్ళు ఇంకా ముందు నడిచి మంచి మంచి శ్రేయస్సులో సెటిల్ అవుతున్నారు. కానీ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ ఈ ప్రేమ ఆప్యాయతలు అనేటువంటి అడుగంటి పోతున్నటువంటి సందర్భంలో భగవంతు ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని మన పేరెంట్స్కి మన పిల్లలతోటి మనకి ఏమి కావాలి, ఏమైతే నా పిల్లోళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి స్టేజ్కి వెళ్తారన్నటువంటి ఆహర్నిశలు మన పేరెంటే కదా, మా అమ్మే కదా తోటి ఈరోజు తల్లిదండ్రులకు చేపట్టడం జరుగుతుంది. ఇది నిజంగా మన స్కూల్లో మీ అందరి సమక్షంలో ఈ పాదపూజ కార్యక్రమం నిర్వహించుకోవడం అన్నటువంటిది నాకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా భావిస్తూ మరి పిలవగానే మీరు కూడా రావడం కూడా చాలా ఆనందంగా భావిస్తూ మరి ఈరోజు మీకు జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 2-3 minutes లోపల మోటివేషన్ క్లాసెస్ కూడా
సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతాప్ రెడ్డిగా స్కూల్ మేనేజ్మెంట్గా నా దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 15 మెంబర్స్ చదివారు. ఎప్పుడు కూడా నేను పేరెంట్స్ని ఎప్పుడు కూడా స్కూల్కి ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. సరే ఈసారి పిల్లల చేత మీకు ఫోన్ చేయించాం, మా స్కూల్ తరఫున కూడా ఫోన్ చేయించాం. చాలా పెద్ద మంది చేసుకొని మీరు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు నా కొరకు ఈ ప్రోగ్రాం కొరకు ఒక 2.5 hours మనస వాచ కర్మన మీరు ఇక్కడే ఉంటే నేను తలపెట్టినటువంటి ప్రోగ్రాంలతో పాటు పేరెంట్స్గా ఉన్నటువంటి మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మొబైల్స్ అందరూ స్విచ్ ఆఫ్ పెడితే బెటర్. ఎందుకంటే ఫోన్ అన్నప్పుడు అది సైలెంట్ మోడ్లో వైబ్రేషన్ మోడ్లో ఉన్నా కూడా, అలాగనే మా ప్రసాద్ అన్న గారు కూడా స్కూల్కి సంబంధించినటువంటి ఎలాంటివి ఉన్నా కూడా ప్రోగ్రామ్ ఇలాంటి ఇనిషియేటివ్ నిజంగా మీరు నమ్ముతున్న నెంబర్. మార్నింగ్ నేను జస్ట్ అన్నగారి వాళ్ళ సండే బిజీ ఉంటాడేమో అనుకుని జస్ట్ ఫోన్ చేశాను. షూర్ 100% నేను ఒక 1.5 hour లోపల నేను ఉంటాను అని చెప్పేసి అన్నాడు పంచముఖ హనుమానుడు. సో నిజంగా చాలా అటువైపు కొద్దిగా చూస్తే నాకు అయ్యప్ప అవపడుతూ ఉంటాడు. సో మరి పంచముఖ హనుమాన్ దగ్గర అంటే ఆ అయ్యగారు అంటే ఆ గుడిలో అయ్యగారు ఉండడమే కాకుండా వచ్చిన ప్రతి భక్తులు కూడా మరి అంటే ఒక మనశ్శాంతతను కల్పింపజేసి గుడికి మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ప్రేరణ కల్పించడం కాకుండా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసి పార్టిసిపేట్ కావడం కాకుండా ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండి దాన్ని ప్రోగ్రామ్ దిగ్విజయంగా చేస్తాను. అలాగే తమ్ముడు వినోద్ ఒక 4 years బ్యాక్ నాకు కూడా అలాగే మరి నా పేరెంట్స్ నేను గొప్పగా చెప్పుకున్నటువంటి పేరెంట్స్. ఎందుకంటే నేను 5 పైసల పిల్ల అడ్వర్టైజ్మెంట్ లేకున్నా కూడా ప్రతాప్ రెడ్డి మీ ఊరికి వస్తున్నాడు అని అంటే మన పెద్ద సార్ వస్తున్నాడట అని చెప్పేసి ఆ రోజు మీకు ఎన్ని మంచి చెడుకు వస్తే మాట్లాడుకుంటే మీ ఊళ్ళో ఎవరైనా కొత్త అడ్మిషన్స్ ఉన్నాయనగానే చెప్పి పలానా కాడు ఉన్నారు సార్ అని చెప్పి మంచి హృదయంతో తీసుకుపోవడం కాకుండా మీ యొక్క సహాయసహకారాలు అందించుతున్నటువంటి మీ ప్రతి అంటే మన పేరెంట్స్గా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను జయభారతి విద్యాసంస్థ తరఫున మా మేనేజ్మెంట్ తరఫున మా స్టాఫ్ తరఫున మీకు అభినందనతో కూడుకున్నటువంటి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళొకసారి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ పెడితే తమ్ముడు వినోద్ ఇది మనం అందరం మనస్సాక్షిగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, మీరంతా కూడా వినోద్ ఇక్కడ చెప్తున్నటువంటి వ్యాఖ్యానం వినడం ఆలోచించడం అనేటువంటి తప్ప మిగతా ఏ కార్యక్రమం కూడా మీరు పెట్టుకోవద్దని చెప్పేసి నేను యాజమాన్యం తరఫున మీకు మరి చిన్నోన్నో పెద్దన్నో తెలియదు కానీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ గర్భంలో ఒక ఫస్ట్ డేంజరస్ స్టేజ్ 3 నెలల సమయంలో అమ్మ గర్భంలో కెమికల్ అండ్ మెడికల్ రియాక్షన్తో ఆ బేబీ గర్భంలోనే అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం అమ్మ గర్భంలో అబార్షన్ అవ్వలేదు, అమ్మ గర్భంలో నిలబడ్డాం. ఒక్కొక్క అవయవాన్ని ఇంత అందంగా ఆరోగ్యంగా అమ్మ గర్భంలో రూపాంతరం చెంది ఈ సృష్టిలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. పురిటి నొప్పుల్లో ఎంతో మంది శిశువులు మరణిస్తారు. కానీ మిత్రులారా, పురిటి నొప్పుల్లో కూడా మనకు ఎలాంటి ఆటంకం లేకుండా మనం ఆరోగ్యంగా ఇంత అందంగా ఈ భూమి మీదకి వచ్చాం. పుట్టినటువంటి బేబీస్కి ఏదో డిజబిలిటీ, ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 100కి 100% హెల్తీగా ఉన్నారు. పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది బెగ్గింగ్ చేస్తూ లేబర్ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన అమ్మా నాన్నల మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనకు ప్రేమను పంచుతూ మనల్ని ప్రయోజకులు చేయాలని ఈరోజు ఈ జయభారతి స్కూల్ ఇంత గొప్ప వినూత్నటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు రియల్లీ ప్రతాప్ రెడ్డి సార్ గారికి, దానికి కోఆపరేట్ వచ్చేసినటువంటి పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక విద్యార్థులందరూ కూడా నాకు ఈరోజు ఈ పాఠశాల ఈ విద్యాలయం నాకు పాఠశాలగా కనిపించట్లేదు. ఇది ఒక పవిత్ర దేవాలయంలా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ దైవత్వంతో కూడుకున్నటువంటి తల్లిదండ్రులుగా విద్యార్థులుగా నాకు కనిపిస్తుంది. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక పాట మనం అందరం పిల్లలకి అందరూ ఆల్ ఆఫ్ యూ రేజ్ హ్యాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ బ్రీత్ ఇన్, ఆల్ ఆఫ్ యూ బ్రీత్ ఇన్, హ్యాండ్స్ డౌన్, ఆల్ ఆఫ్ యూ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్, ఆల్ ఆఫ్ యూ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఇలా మీరు పీల్చుకున్నప్పుడు మన ఫ్రెష్ ఎయిర్ బ్రెయిన్కు వెళ్తుంది, బ్రెయిన్ అప్పుడు షార్ప్గా పనిచేస్తుంది. ఓకే, సో మీరు ఇందాక పీల్చుకున్నటువంటి గాలి ఏంటి? సే లౌడ్లీ ఆల్ ఆఫ్ యూ. మీరు బ్రీత్ అవుట్ అనగానే వదిలినటువంటి గాలి ఏంటి? రియల్లీ వండర్. సో ఆక్సిజన్ మీన్స్ ఫ్రెష్ ఎయిర్, O2, అండ్ చెడు గాలి ఏంటి? వెరీ గుడ్, వండర్ఫుల్. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ మీ, ఆల్ ఆఫ్ యూ స్ట్రైట్ యువర్ బ్యాక్ బోన్,
ఓకే, అందరూ కూడా మీరు చెప్పారు కదా ఆక్సిజన్ చెప్పారు, ఫ్రెష్ ఎయిర్ అన్నారు. ఒకసారి అందరూ కూడా ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ పీల్చుకోండి, పీల్చుకుంటుండండి, పీల్చుకుంటుండే ఎవరు కూడా కార్బన్ డైఆక్సైడ్ పెట్టదు, పీల్చుకుంటుండే 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 ఆల్ ఆఫ్ యూ. ఇంపాసిబుల్ మై డియర్ చిల్డ్రన్స్, ఎందుకంటే మన లంగ్స్ లోకి మంచి, సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి నాలెడ్జ్ రావాలంటే నీ లైఫ్ లోకి మంచి ఫ్రెండ్స్ రావాలంటే, సో మై డియర్ ఆత్మీయ మిత్రులారా, మంచి అలవాట్లు రావాలంటే చెడు అలవాట్లు. చాలా మంది నేను మంచి అలవాట్లు అనగానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారాయి. పెద్ద పిల్లలు, సార్ ఏంటి? మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మీ పేరెంట్స్ ఎందుకు మీ పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే, మీరు ఉన్నటువంటి ఏజ్ చాలా డేంజరస్ స్టేజ్లో ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి ఈ ఏజ్లో అఫెక్షన్స్, ఎమోషన్స్, ప్రతి కొత్త దానికి మొబైల్ అయినా టీవీ అయినా మరి ఏదైనా కొత్త దానికి త్వరగా మనం అట్రాక్ట్ అవుతుంటాం. ఎవరైతే మంచి అలవాట్లని పెంపొందించుకొని మంచి ఆలోచనలు చేస్తారో, మీ లైఫ్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏదైతే మీరు గోల్స్ ఉన్నాయో, ఏదైతే ఎగ్జామ్స్ను ఫేస్ చేస్తున్నారో దాంట్లో 100% రిజల్ట్స్ వస్తాయి మిత్రులారా. ఎందుకంటే ఈ జీవితం అనేది ఇది బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఏం చెప్తున్నాయంటే, సర్వ మతాలు జన్మానాం జయతే నరజన్మ దుర్లభం. యాజ్ అ సైంటిఫిక్ గా మాట్లాడుకున్నా, మనం ఈ గ్రంథాల పరంగా మాట్లాడుకున్నా, ఈ 84 కోట్ల జీవరాశులలో ఈ మానవ జన్మ అనేది ఎంతో ఉత్కృష్టమైనది. యాజ్ ఎ సైంటిఫిక్ గా ఈ సృష్టిలో 84 కోట్ల జీవరాశులలో 21 crores 21 కోట్ల జీవరాశి అండము ద్వారా ఈ ప్రపంచంలోకి వస్తుంది. 21 కోట్లు పిండము ద్వారా ఈ భూమి మీదకి వస్తుంది. ఉద్విజము ద్వారా, అంటే భూమిలో నుండి 21 కోట్లు ఈ భూమి మీదకి వస్తాయి. నెక్స్ట్ స్వేదము, అంటే నీటిలో నుండి 21 కోట్ల జీవరాశి ఈ ప్రపంచంలోకి వచ్చింది. అంటే 84 కోట్ల జీవరాశులలో మనం ఒక అదృష్టవంతులుగా, ఒక యూనిక్గా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాం. మనలో చైతన్యాన్ని నింపి మళ్ళీ వాల్యూస్ని ఇంకల్కేట్ చేస్తూ, మళ్ళీ మనకు దేశభక్తిని మేలనింపజేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం రియల్లీ వండర్ఫుల్గా భావిస్తాను. నేను బిఫోర్ ద పేరెంట్స్ ఆఫ్ అండ్ ఫాదర్స్, పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికంటే ముందుగా ఒక ఇద్దరు గురించి మనం ఈ సభలో మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరు సూర్యోదయం కంటే ముందే నిద్రలేసి నేల తల్లిని నమ్ముకొని తన రక్తాన్ని చెమటగా మార్చి మట్టిలో నుండి అన్నాన్ని తీసి ప్రపంచానికి అన్నదాతగా ఉన్నటువంటి రైతుకి ఒకసారి శిరస్సు వంచి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు, రైతు యొక్క కష్టం తెలుసు. స్వయంగా ఇక్కడ పేరెంట్స్ అందరూ అగ్రికల్చర్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు గత 15 డేస్గా దేశంలో ఒక అలజడి, మనలో కరుడు కట్టుకుపోయినటువంటి ఆ చైతన్యం, ఆ దేశభక్తి మనలో రగులుతుంది. సో అదే సూర్యోదయం కంటే ముందే నిద్రలేసి వాళ్ళని రక్త సంబంధకుల్ని అందరిని వదిలిపెట్టి మన రక్షణ కోసం, మన ప్రాణాలకి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి బార్డర్లో -°C వద్ద పహారా కాసినటువంటి ఆ వీర జవాన్లకి, సైనికులకి శిరస్సు వంచి మనం ధన్యవాదాలు తెలియజేయాలి మిత్రులారా. ఎందుకంటే వీళ్ళిద్దరూ మనందరికీ వెన్నెముక. దాంతో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మీకు అంబుల్ రెస్పెక్ట్. మీరు మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టండి. మామూలుగా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా కూర్చున్నా పర్వాలేదు. జస్ట్ దిస్ ఇస్ కాల్డ్ ధ్యాన ముద్ర. లేదా మీ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని మామూలుగా కూర్చోండి. ప్లీజ్ మీ విలువైనటువంటి సమయాన్ని తల్లిదండ్రులు అండ్ విద్యార్థులు ఒక 2 minutes నా మాటలు వింటూ నా మాటల్ని, సో ముందుగా ప్లీజ్ ఓపెన్ అవర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ మీ. సో ముందుగా ప్లీజ్ స్టాండ్. ఈ సృష్టిలో నీవు అతిగా ఇష్టపడేటువంటి వ్యక్తి, నువ్వు అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు? పేరెంట్స్ అంటే ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మా నాన్నలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, ఇక చాలా మందికి ఐ థింక్ మీకు అందరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా
అమ్మ నాన్న వీళ్ళంటే ఇష్టం, ప్రేమ. వీళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా మనం చాలా తక్కువ, ఎందుకంటే ఇన్ఫినిటీ అనంతమైనటువంటి ప్రేమ వాళ్ళలో. ఇంకా వాళ్ళ నేమ్స్ కాకుండా ఇంకా మీరు అతిగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు? ప్లీజ్ స్పీక్ అవుట్ ఎనీవన్. ఈ సృష్టిలో నీవు అతిగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వారెవరు? టీచర్స్ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఓకే, నా సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా మీకోసం మీరు ఇందాక చెప్పినటువంటి వాళ్ళ కోసం ఒక 2 minutes దయచేసి మీకు అంబుల్ రెస్పెక్ట్, మీకు 2 చేతులు నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇప్పుడు నౌ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, ధ్యానముద్రలోకి రండి. నేను చెప్పేటువంటి మాటల్ని వింటూ ఆ మాటల్ని మీ శరీరానికి మీ మనసుకు అన్వయింప చేసుకుంటూ ఒక గొప్ప అనుభూతిని నా మాటల్ని మీ శరీరానికి మీ మనసుకు అన్వయింప చేసుకుంటూ ఒక గొప్ప అనుభూతిని పొందుతారని ఆశిస్తూ, మీ శరీరానికి మీ మనసుకు అన్వయింప చేసుకుంటూ ఒక 2 నిమిషాలు నా మాటలు వింటూ ఉండండి. మీ శరీరం ఒక గొప్ప విశ్రాంతి పొందుతూ ఉంది. మీ మనసులో ఎన్నో ఆలోచనలు నిరోధించడానికి ప్రయత్నించకండి. మీ మనసుని మీ శరీరాన్ని ప్రశాంతంగా మలుచుకున్నటకు ప్రయత్నిస్తుండండి. ప్రతి ఒక్క పేరెంట్స్ అందరు కూడా ప్లీజ్ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నీ మూసి ఉన్న 2 కనుబొమ్మల మధ్య ద్వారా, జ్ఞాన నేత్రం ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని నువ్వు చూడబోతున్నావు. చాలా దట్టమైనటువంటి చీకటిమయ ప్రపంచం. ఆ ప్రపంచంలో చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ శక్తిని నువ్వు స్వీకరిస్తున్నావు. ఆ శక్తి నీ శరీరాన్ని తగిలింది. నీ శరీరం పులకరించిపోయింది. ఆ విశ్రాంతి అనబడే గొప్ప శక్తి మన వేలు నుండి ప్రారంభమై మెలిమెలిగా నీ అరిపాదం వైపు ప్రయాణిస్తుంది. ఆ విశ్రాంతి అనబడే గొప్ప శక్తి సత్యం, ధర్మం, ప్రేమ, కరుణ ఇత్యాది సద్గుణాలతో కూడుకున్నటువంటి ఈ అమోఘమైన శక్తి మెలిమెలిగా నీ అరిపాదం నుండి మెలిమెలిగా నీ మోకాలు వైపు ప్రయాణిస్తుంది. నీ మోకాలను చేరుతోంది. ఆ శక్తి అంతటితో ఆగకుండా ఇంకాస్త పైకి ప్రాకుతూ నీ నడుం భాగమును చేరుతుంది. మీరు నా మాటలే వింటున్నారు. మెలిమెలిగా నీ నడుం భాగమును చేరుతోంది. ఆ విశ్రాంతి అనే గొప్ప శక్తి అంతటితో ఆగకుండా సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసి పడతాయో ఆ శక్తి నీలో చైతన్యాన్ని రగిలిస్తూ కొత్త శక్తిని ఇస్తూ ఆ శక్తి మెలిమెలిగా నీ వెన్నెముక నుండి మెలిమెలిగా పైకి ప్రాకుతూ నీ భుజాలను చేరింది. ఆ శక్తి అంతటితో ఆగకుండా మెలిమెలిగా నీ మోచేతుల్ని, నీ అరిచేతుల్ని, నీ 2 కాళ్ళని పూర్తిగా నీ తల కింది భాగమంతా పూర్తిగా విశ్రాంతిమయం చేసింది. ఇప్పుడు ఆ శక్తి అంతటితో ఆగకుండా నీ మెడ భాగం నుండి మెలిమెలిగా పైకి ప్రాకుతూ నీ ముఖ అవయవాల్ని పూర్తిగా విశ్రాంతిమయం చేసి మెలిమెలిగా నీ మెదడును చేరింది. శరీరం అంతా పూర్తిగా విశ్రాంతి పొందుతూ ఉంది. కేవలం నీ మెదడు మాత్రమే నేను ఎక్కడి నుండి ఈ సృష్టిలోనికి వచ్చాను అని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆలోచన వస్తుంది, అమ్మ జ్ఞాపకం వస్తుంది, అమ్మ యొక్క ప్రతిరూపం నీ కలలో కదలాడుతుంది. అవును, నిజమే, నేను అమ్మ గర్భంలో రూపుదిద్దుకున్నాను. అమ్మ యొక్క గర్భస్థానమే నా పుట్టుకకు కారణము. అమ్మ యొక్క గర్భంలో నలుచు కంటే 1000 రెట్లు చిన్న కణముగా ఉన్న నీవు అమ్మ గర్భములో రూపాంతరం చెందడం ప్రారంభించావు. మైక్రోస్కోప్లో చూస్తే కనబడంత సూక్ష్మ కణము నుండి నీ జీవితము ప్రారంభమైంది. అప్పుడు అమ్మకి 3వ నెల. అమ్మకి తల్లినవుతున్న విషయం తెలుస్తుంది. అమ్మ ఎంతగానో మురిసిపోతుంది. కనబడ్డ వాళ్ళందరితో నేను తల్లిని కాబోతున్నాను, నా గర్భంలో ఒక బిడ్డ రూపాంతరంలో అందరికంటే ముందు లేచి ఆకిలి ఉడ్చి, అలుకు చల్లి, వంట చేసి, మనల్ని లేపి స్నానం చేయించి, అన్నం తినిపించి మనల్ని అమ్మ ఎత్తుకొని స్కూల్లోకి తీసుకొస్తుంది.
ప్రయోజకులను చేయాలని నిన్ను స్కూల్లో వదిలిపెట్టి ఆ తల్లి తిన్నా తినకపోయినా టిఫిన్లో అన్నం పెట్టుకొని 12ంటికి వచ్చిన నీకు అమ్మ స్నానం చేసి బట్టలు వేసి నిన్ను వంట చేసి అందరికీ కడుపు నిండా పెడుతుంది. మన కడుపు నిండేదే చూస్తుందే కానీ ఆ గంజులో ఎంత అన్నం ఉందని చూసుకోకుండా మనందరికీ కడుపు నిండా పెట్టి ఆ గంజులో చివర్లో మిగిలితే తింటుంది. లేకుంటే ఎన్నోసార్లు మనకు తెలియకుండా మన అమ్మ పస్తులుగానే పడుకుంటుంది. నాకు ఈ కూర పెడతావా, నాకు ఈ అన్నం పెడతావా అని ఎన్నిసార్లు నువ్వు ప్లేట్ను విసిరేసావు, ఎన్నిసార్లు నువ్వు అమ్మను ఆశ్రయించుకున్నావు, నీకేం తెలియని పిచ్చిదానివి అని చెప్పేసి ఎన్నో సందర్భాలు మనలో చాలా మంది అమ్మను తిట్టారు, అసహించుకున్నారు, దూషించారు. నీకేం తెలియని పిచ్చిదానివి అని ఎన్నోసార్లు ప్లేట్ విసిరేశారు. కొంతమంది అమ్మ పట్ల చేయి చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మిత్రులు చేస్తుంది నువ్వంటే అంత ఇష్టం. కానీ మిత్రులారా, ఏ రోజైనా ఆ తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఏ రోజైనా అమ్మకి జ్వరం, ఓ తల్లి ఓ తల్లికి కునుకే రాదమ్మా, ఓ తల్లి నీ చేతి ముద్దలే వంట చేసావమ్మా, నాకు ఈ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చావమ్మా, మంచి డ్రెస్ ఇచ్చావమ్మా అని ఏ రోజైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పారా? మిత్రులారా, మీలో చాలా మంది అమ్మను తిట్టారు. అందరూ 2 చేతులు నమస్కరించండి. మనస్ఫూర్తిగా మీ అమ్మ నాన్నల్ని కళ్ళ ముందు ఉన్నారు. ఎన్నో సందర్భాలు అమ్మను బాధ పెట్టాము, కోపడ్డాము, నీ కేంద్రంలో పిచ్చిదాని అని చెదిరించుకున్నా. నీ కళ్ళ ముందు ఊహించుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తీసుకోండి. మీ 2 చేతులు నమస్కరిస్తూ, నాన్న, అమ్మ, డాడీ, నన్ను క్షమించండి. నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసినా, తప్పుగా మాట్లాడినా, వాళ్ళ యొక్క ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు పడినా మీరు మీ కెరీర్ బాగుండాలని, మీ భవిష్యత్తు ప్రతి ఒక్క రూపాయికి వాళ్ళ కష్టం విలువ, వాళ్ళ కష్టం దాగి ఉంది. ఒకసారి మనస్ఫూర్తిగా మీ 2 చేతులు గట్టిగా ఒకసారి అమ్మకు నాన్నకి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సరిపోతావా? ఓకే. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీకు ఇంతటి జ్ఞానం రావడానికి కారణం ఉపాధ్యాయులు. వాళ్ళ ఆ రోజులలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడానికి కూడా ఒక విజ్ఞానవంతుడిగా మారడం కోసం వెలుగును పంచుతూ ఉన్నటువంటి వారే గురువులు. అలాంటి టీచర్ కూడా తల్లిదండ్రులు ఏ విధంగా నా కూతురు, నా కొడుకు ప్రయోజకులు కావాలని కోరుకుంటాం. ఒకసారి మనస్ఫూర్తిగా టీచర్స్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఒకసారి ఒక అమ్మ గురించి చెబితేనే మీరు ఇలా బాధపడుతున్నారే, అమ్మ యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి? సో మిత్రులారా, యాజ్ అ సైన్స్ ఒక రూమ్లో వేసి ఒక 3-4 డేస్ తర్వాత తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ శరీరం ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం ఆ రూములో పెడితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. అంటే ప్రాణం ఉన్నంత వరకే మన స్లిప్పర్స్, మన చెప్పులకు ఉన్నటువంటి విలువ మన శరీరానికి ఉండదు. మనకున్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో మీ తల్లిదండ్రులు, మీరు ప్రయోజకులు కావాలి. మీరు గొప్ప తెలుసుకో, అమ్మలోని విలువ తెలుసుకో, అమ్మ కొడక నీవు బయటపడ్డ రోజు తెలుసుకో, అమ్మ కూతుర నీవు బయటపడ్డ రోజు తెలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినాది ఉపవాసమున్నది, ఉత్తగా నువ్వు ఊడిపడలేదు, కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసారా, నిదురలో కదిలించిన తన నిదురనే బలి చేసరా.
ఉత్తగా బొడ్డు పేగి ఉతగి పడ్డవురా అమ్మ కొడక నీవు బుద్ధిగా నువ్వు అవతరించురా బొడ్డు పేగు తెగి పడ్డవురా అమ్మ కొడక నీవు బుద్ధిగా నువ్వు అవతరించురా. నాన్న చేసేటువంటి తప్పుల్ని ప్రపంచం తరతరాలుగా ప్లీజ్ ఆల్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ టచ్ యువర్ ఐస్ ఫేస్ అంతా లైట్గా మాలిష్ చేయండి, తోడండి. సో అందరూ స్లోలీ ఓపెన్ అవర్ ఐస్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ మీ. అందరు ఇటు చూడండి. సో మిత్రులారు, అమ్మ లేనటువంటి వాళ్ళకి నాన్న లేనటువంటి వాళ్ళకి ఆ ప్రేమ తెలుస్తుంది. మిమ్మల్ని ఏడిపించాలని కాదు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకులను చేశాక వాళ్ళు ఓల్డేజ్కి రాగానే వృద్ధాప్యం వచ్చేసరికి చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇళ్ళలో నుండి బయటికి పంపిస్తే వాళ్ళు రోజు రోజుకి ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. కొంతమంది పేరెంట్స్ బెగ్గింగ్ చేస్తున్నారు, నన్ను నా కూతురు నా కొడుకు పట్టించుకోవట్లేదు. ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ మనస్ఫూర్తిగా హక్ చేసుకోండి, అమ్మతో ప్రేమగా మాట్లాడండి. ఓకే, సో బిఫోర్ ద సార్ చైర్స్ ప్రొవైడ్ చేయండి ప్లీజ్. మిత్రులారా, మనం ఇంతసేపు వారి పట్ల చేసినటువంటి మిస్టేక్స్ తెలుసుకున్నాము. ప్లీజ్ స్టాండ్ అప్. గొప్పతనం ఏంటో, మీ అమ్మ నాన్న యొక్క కష్టం ఏంటో ఒకసారి నీ మాటలో చెప్పమ్మా. వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో ప్లీజ్ స్పీక్ అవుట్. మా డాడీ లేడు. ఓకే, ఎలా బిహేవ్ చేస్తున్నా? ఏడవద్దు ప్లీజ్, డోంట్ ఎవరు కూడా ఏడవద్దు. ప్లీజ్ స్టాండ్ అప్. అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఒక 2 words అమ్మ గురించి మాట్లాడాలి ప్లీజ్. ఏడ్చి కూర్చుంటే కాదు, బాధపడి మిమ్మల్ని బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. ఫీలింగ్స్ని తెలియబరచలేనటువంటి స్టేజ్లోకి తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. పిల్లలతో పాటు చాలామంది పేరెంట్స్తో పాటు మేము కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. నిజంగా మరి తమ్ముడు చెప్పినటువంటి విషయాలను వింటూ నిజంగా మనం పేరెంట్స్ని ఎన్నోసార్లు బాధ పెట్టినటువంటి చీత్కరించి మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలు. మా పిల్లలే కాదు, ఆ సీట్ల పైన కూర్చున్నటువంటి మీరు కూడా మీ పేరెంట్స్ పట్ల ఎన్నోసార్లు ఆ రకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మా పిల్లలు మీ ముందు ఒక ప్రమాణం చేశారు, ఒక ప్రామిస్ చేశారు. నాన్న అమ్మ రాబోయే రోజులలో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్స్కి పంపేటువంటి ప్రయత్నం అస్సలకే మా వంతు జరగదని చెప్పేసి మా పిల్లలు ఇంతమంది మా తమ్ముడు వాళ్ళతో చెప్పించాడు. అదే మరి మీరు ఆ వైపుకి వచ్చినటువంటి పేరెంట్గా ఉన్నటువంటి మీరు కూడా మీ అమ్మ నాన్నలను వీలైనంత వరకు 100% మీ ఇంట్లోనే మంచిగా చూసుకొని మరి చివరి గడియలను వాళ్ళను హ్యాపీగా ఉండాలా చూసుకోవాలంటే తప్పకుండా మీరు కూడా వాళ్ళకి ఈ ఓల్డేజ్ హోమ్స్ అంటే వృద్ధాప్య ఆశ్రమాలు అన్నటువంటి మధ్యలో నెలకొల్పబడుతున్నాయి. అట్లాంటి వాటిని పంపకుండా వారి చివరి రోజులలో చాలా ఆనందదాయకమైనటువంటి జీవితం గడిపేలాగా ఆ వైపుకి వచ్చిన పేరెంట్స్ మీరు కూడా ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరు మమ్మీ అమ్మ నాన్న నేను కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపనీయనని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి మా తమ్ముడు ఒకసారి మీతో ప్రమాణం చేపిస్తాడు. మీరందరూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను, పిల్లలు ప్లస్ పేరెంట్స్. ఇలా జస్ట్ ఇలా మూవ్ చేయండి, ఆక్సిజన్ అందుతుంది. మీకు ఇందాక కూర్చొని ఉన్నారు కాబట్టి కొంచెం బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. ఓకే, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మీ అందరూ రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. సో పిడికిలు బిగించి ఒకసారి మీ హార్ట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. నేను నా కడ వరకు, అందరు పేరెంట్స్ కూడా ప్లీజ్ సార్, నేను నా కడ వరకు నా పేరెంట్స్కి ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని, చదివే చదువులో చేసే పనిలో 100% ఫలితాలు తీసుకువస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, అందరూ గట్టి క్లాప్స్ కొట్టండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అందరూ
తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా గిరిగీయని మనసున్న అన్నే మా మమతగా పరువే సంపదగా పగలే వెన్నెలగా ప్రేమతో కట్టుకున్న కోవలే ఈ ఇల్లుగా ప్రేమతో కట్టుకున్న కోవెలే ఇల్లుగా పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా ఒకటే తనువుగా ఒకటే మనసుగా చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు ఈ విధంగా నవమాసాలు గర్భగృహంలో ఉంటే ప్రసవ వేదన సమయంలో మృత్యువు నోట్లో తల నూర్చి తల్లి నిన్ను ప్రసవిస్తుంది. నువ్వు ఈ భూమిలో వేయడానికి ముందు తల్లి నరక యాత్రను అనుభవించి ఆ ప్రసూతి యాత్రలో మృత్యువు నోట్లో చావు దాకా పోయి చావును చవి చూసి నీకు అనారోగ్యం వచ్చినా నీకు జ్వరం వచ్చినా నువ్వు మామూలుగా ఏడ్చావేమో మొత్తం ఆ బాధ తండ్రి బతుకుతున్నాడు. ఆ విధమైనటువంటి బాధ అనుభవించి నీ బరువును బాధ్యతగా తీసుకొని తనవంతు బాధ్యగా నిన్ను పెంచుతూ పోషిస్తూ వేలు బట్టి నడిపించి విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో నీకు ఈ యొక్క సమాజం ఏ విధంగా ఉండబోతుంది, నువ్వు ఏ విధంగా మెలగాలి, నువ్వు ఏ విధంగా ఈ యొక్క సమాజంలో నడవడికలు నేర్చుకోవాలనే ఉద్దేశాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు మొదటి గురువు. నిన్ను ఈ విధంగా నడిపించడానికి నువ్వు ఈ యొక్క స్కూల్లో తనకు అంతస్తుకు మించినటువంటి స్కూల్లో నువ్వు చదవడానికి తన కష్టాన్ని ఓదార్చి నిన్ను ఇక్కడ చదివించడానికి కారకులు తల్లి. నాకేం వినోడట్లా. మాతృదేవో భవ పితృదేవో భవ
గురుబ్రహ్మరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆగ్నేయం మాతా వందనతాం సదః. తల్లిదండ్రుల పాదాల చెంత అక్షతలు వేసి నమస్కరించో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. కొంచెం గట్టిగా. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. నమః. నాన్న పిల్లలు మాత్రమే అయ్యా, పిల్లలు మాత్రమే అడ్డుకోండి. తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి పిల్లలు ఏ పూజ చేయాలన్నా ముందు మనం ప్రాణాయామ్య అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ వాళ్ళు తెలుసుకుంటూ వదలండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం గణ, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సర్వరేణ్యం బర్ధవిహేన విశిష్టాయావస్యాయాం శుభదితో. అందరూ అస్మాకం అనుకోండి, పిల్లలు మమ అనుకోండి. యజమాన్యస్య సమస్త భక్తబాంధవానా. వాళ్ళ పిల్లలకు అర్థం కాకుంటే ఆ కలశంలో మేము ఉన్నటువంటి గ్లాసులో అక్షతే 4 నెలలు వంతుగా వచ్చేసినారు. ఆ వంతులలో ఒక నెల అంటే ఇవాళ నిన్ను కన్నప్పుడు నువ్వు ఈ ఆకృతి ధరించినప్పుడు నువ్వు ఇంత పెద్దవాడిగా అయినప్పుడు కుక్షోదుస్సాగర ఒక కుక్షోదుస్సాగర సర్వే సప్తద్వీపాల సుందర ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ అగ్నిశేష సర్వే కలిశాంత. ముందుగా మీ యాజమాన్యం వారు స్వరారాబాదం దాగుత్యాబోధో దేగుత్యాబోధ యోగుత్యాబో సత్యాభాభో సర్వాదేవతామాభో భూర్భవసు హువరో ఆకల్షేః సురావదే పవిత్రే పరిశుద్ధయుక్తే శక్నేషు వర్ధతి గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు సాగరే. ఉన్నటువంటి పూజా ద్రవ్యాలన్నీ ఒక చుక్క జలకరించండి పువ్వుతోటి. కలిసిపోయిన పూజా ద్రవ్యాలయం వచ్చినటువంటి బిన్నెలో వచ్చినటువంటి బోర్లో వచ్చినటువంటి బావిలో వచ్చినటువంటి నీళ్లు కాదవి, అంతటి ఉత్కృష్టమైన తీర్థం అని. వాటిని ఇవాళ తల్లిదండ్రుల పాదాలను కడగడానికి కోసం పిల్లలు తీసుకుంటున్నారు. ముందుగా పిల్లలు తల్లిగారి దగ్గర విస్తార పెట్టండి. అరే 9 మాసాలు ఎన్నో బాధలు అనుభవిస్తే ఇవాళకి ఆకృతి వచ్చినారు. ఎన్నో పురుడి యాతనలు అనుభవించి ప్రసవ వేదనలో నరక యాతన నుంచి మృత్యు నోట్లో ముఖం పెడితే నువ్వు వాళ్ళే భూమి మీద పడ్డావు. దానికి అంత కష్టం అనుభవించినారు వాళ్ళు. కాబట్టి మీరు కొంచెం మాకు వినవడే విధంగా కాకుండా మీ ముందున్నటువంటి వాళ్ళకు వినవడే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మాతృదేవో భవ. అవే నేను ఇద్దరు గడిపేటట్టుగా ఒరవకుండా కాళ్ళు కలిసేటట్టుగా దుమ్ము పోయేటట్టుగా మీ జన్మ సార్థకం అయ్యేటట్టుగా వాడండి. నమో వైష్ణవంతరాయ నమో సహస్రమూర్తయే. టవల్ ఉంటే వేసుకోండి, లేకుంటే సరే మీరే నేను వేసుకునే ఉన్నాను. నమో వైష్ణవంతరాయ. మీ చేతిలో నీళ్ళు పోసుకొని తల్లిగారి చేతిలో నీళ్లు పోయండి. అమ్మ నీళ్ళు అందులో వదిలేయండి. ఇదమర్ఘ్యమిదమాజమనీయం పాదాల చెంత పసుపు కుంకుమ వేయండమ్మా. ఇదమర్ఘ్యమిదమాజమనీయం గంధాపాంతు గంధ ద్వారా తల్లిదండ్రుల పాదాల మీద పసుపు కుంకుమ కొద్దిగా వేయండి. ఇదమర్ఘ్యమిదమాజమనీయం గంధాపాంతు సుమంగళ్యం శాస్తు. అచ్యుతాపాంతు 2 నక్షత్రాలు నమస్కారం చేయండి. అచ్యుతాపాంతు ఆయుష్యమస్తు 2 పూలు పెట్టి నమస్కరించండి. తల్లిగారి పాదాలకు ఆంచండి, శిరస్సు ఆపండి, అక్కడ ఆపి నమస్కారం చేయండి. ఇదవర దాకా తెలియక మనోవేదన చేత నా తమ్మునికే ఉడిచినో నా అక్కకి ఇచ్చినో పండగ డ్రెస్ వేయలేనో పబ్బానికి పెనుగొనియలేనో అనుకున్న కాటుకొనియలేనో వేసిన స్కూల్లో డ్రెస్ పాతలైందనో ఒక చిన్న బ్యాగ్ ఇచ్చిందనో చేసినటువంటి తెలియక వేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మన్నించమని తల్లిని వేరుకోండి. తల్లిదండ్రుల దగ్గర కల్మషం ఉండదు. అందరూ సమపాలల్లో వారి యొక్క కళ్ళు ఏ విధంగా అయితే ఉంటా కళ్ళు ఎట్లాంటి శరీరానికి ప్రాముఖ్యం అదేవిధంగా కళ్ళ వల్ల మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎందులో మీకు లోటు ఉండదు. సాధక భాగాలలో వారే మీ వెంబడి ఉంటారు. ఎప్పటికీ మీ వెంబడి ఉండి మిమ్మల్ని దీవించేటువంటి వారు. మంచిగా నమస్కారం చేశారు కదండి, మంచిగా శిరస్సు ఆంచారండి. తల పాదాల కానిందా అమ్మ చేసినటువంటి తప్పులకు ప్రాయచిత్తం లభిస్తుంది. ఎన్నో తీర్థాలలో స్నానం చేసేటువంటి విశేష పుణ్యపన వినండి. సారి చెప్తున్నాడు వినలేదా? మాతృదేవో భవ.
సార్ మాతృదేవోభవ. ఇక ఆ ప్లేట్ లో ఉన్న ఒక చుక్క నెత్తలో చదువుకున్నా ఈ నీళ్ళు తీసుకోండి అయ్యా. ఇస్తాను మీకు తండ్రి గారికి పెట్టండి. ఇక ఈ ఉద్యోగ శిఖరాలను అధిరోహిస్తారు. నమో వైశ్వంతరాయ నమో సహస్రమూర్తయే సహస్రపాదాయ శిరోర్బాహవే. కుడి సైడ్ నుండి 3 చుట్లు, కుడి సైడ్ నుండి 3 చుట్లు, రైట్ హ్యాండ్ నుంచి 3 చుట్లు. మూడు శ్రీరామ సైనయ్య ప్రదక్షిణ పూర్వక నమస్కారం. వారి పాదాల చెంత అక్షర వేద నమస్కారం అనేది పూర్వక నమస్కారం సమర్పయ. ఇప్పుడు తల్లి గారికి సగం వినిపించండి. అందులో తల్లి గారికి అమ్మా అరటి పండు పిల్లలు తల్లి గారికి పెట్టండి. మొత్తం పెట్టేది కొంచెం కొంచెం. అమ్మా ఇద్దరు దాకా విన్నకుండా మన ప్రయత్నం లేకుండా. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న స్వీట్ ఉంటుందండి, స్వీటు నానా బాబు పెట్టండి. దాని సగం నుంచి బాబు పెట్టండి. ఇక పాదాల దగ్గర ఫెయిల్ ఉంటుంది. 45 రోజులు గడిపి ఉపవాసం ఉండి తనకు లేకున్నా నీకుండాలని, నీ భవిష్యత్తు బంగారు బాట వేయాలని, నువ్వు నీ యొక్క నిజమైనటువంటి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నాలాగాను కష్టపడాలని, నువ్వు ఉన్నత విద్యాల్లో ఉన్నటువంటి చిన్న ప్రయత్నంలో నువ్వు వాళ్ళని తల్లిదండ్రుల పాదాల చెంత మోకరిల్లినావు. క్షమాపణ వేడుకుంటున్నావు. ముందు జరగాలని కోరుకుంటూ బంగారు పాటలు వేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం చేస్తున్నావు. నీ జీవితానికి ప్రముఖ పాత్ర, నీకు జీవితానికి వెలుగు నీడనిచ్చేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ నీ ముందట ప్రత్యక్ష దైవాలు ఉన్నారు. వారికి నమస్కరించండి. వారిద్దరి పాదాల చెంత మీ చాలా ఉంటుంది. బ్రాహ్మణే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిదేభ్యో నమస్కుర్యా చేయించండి పిల్లల్ని కూడా. ప్రజామాయు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. తల్లిదండ్రులను పూజించేటువంటి అరుదైన అవకాశం మీ జీవితంలో మీకు దక్కకపోవచ్చు. పిల్లలు ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేయాలి. కళ్ళు మూసుకోవాలి. మీ హృదయాంతరంగా మీ తల మీద పాప గాని బాబు గాని వారి శిరస్సు మీద మీరు చేయించండి. అవకాశం మీకు దక్కినాలి. ఇవాళ నుంచి మేము మీ నిజ జీవితంలో జరిగేటువంటి దైనందిన జీవితంలో ఎలాంటి తప్పులు చేయమని, మా ద్వారా మీకు ఎలాంటి బాధ కలగదని, మా ద్వారా మీకు ఇబ్బంది అని, మేము ఉన్నత విద్యా ఉద్యోగ శిఖరాలను అధిరోహించిన మీరు మా భాగస్వామ్యమని, మీతోటే మా జీవితమని, మీరు లేని జీవితం మాకు లేదు అని, రేపటి భవిష్యత్తుకు మీరు బంగారు బాట అని వాళ్ళని తెలుసుకోండి. మనసుతో అంతఃకరణ శుద్ధితో మీరందరూ కూడా వాళ్ళని వేడుకల కింద మీ శిరస్సుండి కానీ ఇంతవరకు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మన్నించమని, ఇక ముందు జరగవు అని, భవిష్యత్తు తరాలు బంగారు బాట వేస్తాము అని, మా ద్వారా మీకు ఎలాంటి అపరాధం జరగదు అని తల్లిదండ్రులను పిల్లలు వేడుకున్నాను. కళ్ళు మూసుకోండి. చేసిన తప్పును మన్నించమని, ప్రాయశ్చిత్తాన్ని మన్నించమని వేడుకోండి. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా
ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ మీ ఇద్దరికీ ఆధారమై కనిపించని దారం నాన్న తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः ద్వారా చీకటితో ఉన్నటువంటి రాత్రికి వెలుతురు రాగానే సూర్యుడు ఉదయించగానే భూమికి సూర్యకిరణాలు సోకగానే చీకటి మొత్తం పోయి వెలుతురుతోటి భూమండలం ప్రకాశవంతంగా అవుతుంది మార్గదర్శకుడై మీ నిత్య జీవితానికి సహాయకుడై దారి చూపించే మార్గదర్శకుడై దైనందిన జీవితంలో మార్గ ప్రదాత తన జీవితంలో మిమ్మల్ని అలవర్చుకొని తాను మీ యొక్క బయట దేవోభవాని గుకారస్థ అగ్నిబీజము అని గుకారస్థ అగ్నిబీజము మకారస్థ కవాడం అని మంచిని చెడును తొలగించి మంచి నేర్చుకున్న తర్వాత పెదవులు మూతపడతాయి అంటే ఆక్సిజన్ ఇంతకు ద్వారా చెప్పినప్పుడు చెడుగాలను వదిలిపెట్టి ఆచార్య దేవోభవ చెప్తలేదు వినట్లేదు మీ క్లాస్ రూమ్లలో టీచర్ గట్టిగా చెప్తారు అయ్యగారు చెప్తే వినట్లేదు ఆచార్య దేవోభవ అట్లా ఇవాళ ఆచార్యుడు ఇక్కడ కృష్ణునికి మహాబలి వెనుక కూర్చున్నటువంటి వాడు అర్జునుడు ఏ స్థానంలో ఉన్నటువంటి వాడు జగత్ రక్షకుడు ఎక్కడ అన్నకోటి బ్రహ్మాండ నాయకుడు ఎక్కడ జగత్తు రక్షించినటువంటి వాడు రక్షకుడైనటువంటి పరమాత్మ ముందు కూర్చుంటే కింద రథసార వైపు కూర్చుంటే వెనక ధనుర్బాణాలను సంతోషించడానికి కోసం వెనక కూర్చొని కుడిపక్క ఎడపక్క ఎప్పుడు తన మోకాలతో అంటూ ఉంటే లెఫ్ట్ రైట్ క్రాస్ ముందుకు వెనుకకు తీసుకొని పోయి రథ సారథి ముందు కూర్చొని యుద్ధాన్ని నడపడానికి మార్గదర్శకుడైనటువంటి వాడు గురువు స్థానంలో కూర్చున్నటువంటి వాడు ఆ రోజున కృష్ణుడు ఈ రోజున మీ జీవితమైనటువంటి మహాభారత యుద్ధంలో మీ జీవితమైనటువంటి యొక్క మహాభారత సంగ్రామంలో చెడును తొలగించి
ఇవాళ ఈ వినూత్న కార్యక్రమానికి ఈ మహద్భాగ్యం వినూత్న కార్యక్రమం కావాల్సిన నేనే పొరపాటు. మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమం ఇది. తల్లిదండ్రులను పూజించేటువంటి మహదవకాశం. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే పుణ్య ఫలితంతో సమానంగా సర్వతీర్థాలలో పుణ్యనదుల్లో స్నానం చేయగా వచ్చేటువంటి ఫలితంతో సమానంగా ఈ రోజున ఆ మహాభాగ్యంలో ఆ సేవా భాగ్యంలో క్రతువు చిరునామా సకల చరాచర జీవజాతులను కొలువుదీరినది నీరు. సీట్లలో మీరు కూర్చుంటే నేను ఒక 2 minutes మాట్లాడేసి దెన్ ఆ తదుపరి ప్రోగ్రామ్ని మనం జరుపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ఘట్టం. కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం రాలేదు. ఆ సంఘటనను ఈరోజు ఇక్కడ మనం జరుపుకునేటువంటి అవకాశం రాలేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజైనా మనకు వారందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు తప్పకుండా జీవితకాలం రుణపడి ఉంటానని, మరి నాకు ఎదురుగా కూర్చున్న పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేస్తే రాబోయే రోజులలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేసేటువంటి శక్తి యుక్తులు నాకు కలుగుతాయని చెప్పేసి భావిస్తూ ఈరోజు ఒక పిల్లోడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి జయభారతి స్కూల్ పట్ల ఉన్నటువంటి నమ్మకం, మీ ముందు నిలబడ్డటువంటి ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవమే కావచ్చు, మీ అభిమానమే కావచ్చు. కానీ ఎల్కేజీ యూకేజీ నుండి 10th క్లాస్ వరకు ఎంతో నమ్మకంగా ఒక మట్టి ముద్దను తయారు చేసి, సార్ ఈ ముద్దను మీ చేతిలో పెడుతున్నాం అని చెప్పి అంటే నా ప్రయత్నంలో ఎంతో కొంత నేను ఆ మట్టి ముద్దకు ఒక చిన్న ఒక రాయిని నేను మా టీచర్స్ యొక్క సహకారంతో, నా మేనేజ్మెంట్ యొక్క సహాయ సహకారంతో ఆ మెరిచినటువంటి ఒక రాయిని ఒక మంచి చూడడానికి గొలిపేటువంటి ఆకృతి కలిపేటువంటి ఒక శిల్పాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నంలో నేను ఈ 10 సంవత్సరాలు నా వ్యవస్థ నడుచుకుంటూనే వచ్చింది. నేను కూడా ఇప్పుడు 10వ తరగతిలో వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఎంతో కొంత మా దగ్గర ఉన్నటువంటి విద్యను అనుకోండి, మంచితనాన్ని కావచ్చు, ప్రేమ ఆప్యాయతను వాళ్ళని పంచుతూ ఈ ప్రపంచాన్ని కూడా వాళ్లకు మా నాన్నగారు అప్పచెప్పినట్టు నన్ను కార్యోన్ముఖం చేసి ప్రతాప్ రెడ్డి సార్ రేపు ఇంటర్మీడియట్ అనేటువంటి వ్యవస్థలకి ఎంటర్ చేస్తున్నాడు అన్నటువంటి గొప్ప ఫీలింగ్ వచ్చేలాగా నేను ఈ పిల్లలకు ఆ కార్యక్రమం చేపట్టానని చెప్పేసి నేను భావిస్తూ, మరి ఎల్కేజీ నుంచి యూకేజీ 1st క్లాస్ 2nd క్లాస్ అనకుండా 10వ తరగతి వరకు మరి ఈ ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీరు మీ పిల్లోని 10th క్లాస్ వరకు నా దగ్గర చేయించినందుకు నేను మీకు కొంతమందికి ఏజ్లో పెద్దవాళ్ళు కావచ్చు, కొంతమందికి సరిజోడు కావచ్చు, కొంతమందికి చిన్నవాళ్ళు కావచ్చు, యజమానం తరపున నేను తల వంచి మీ పాద పద్మాలకు నేను నమస్కారం చేసి జీవితకాలం ప్రతాప్ రెడ్డి అనేటువంటి వాడు ఈ జయభారతి స్కూల్ ఉన్నంత కాలం మీకు రుణపడి ఉంటాడని చెప్పేసి మీ ఇంట్లో జరిగే ప్రతి ప్రోగ్రాంను కూడా సొంత ప్రోగ్రామ్గా భావించి వస్తాడని చెప్పి తెలియజేస్తూ, మరి మరొకసారి మీకు జీవితకాలం ఈ ప్రతాప్ రెడ్డి అనేటువంటి రుణపడి ఉంటాడని చెప్పి తెలియజేస్తూ, మీ పిల్లలకు రాబోయే రోజులలో కూడా ఒక మంచి విద్యను అందించడం క్రమంలో, వాళ్ళు విద్య నేర్చుకునే క్రమంలో ఈ స్కూల్ తరపున తప్పకుండా ఎలాంటి సహాయ సహకారాలు అడిగినా కూడా మేము తప్పకుండా వాళ్ళకు అందిస్తూ రాబోయే రోజులలో మన యొక్క ఈ పాఠశాలనే కాకుండా మీ యొక్క కీర్తి పతాకాలను వారు దేశ నలుమూలలో మరి ఆ జాతీయ పతాకంతో పాటు ఈ కీర్తి పతాకాన్ని ఎగురవేసేటువంటి అవకాశం మీ పిల్లలకు కలుగుతుందని చెప్పేసి ఆ భరోసాని మీకు కల్పిస్తూ, మరి ఆ గొప్ప మనుషులు ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఒక 15-16 మంది ఉన్నారు. వాళ్ళని సాధారణంగా ఈ స్టేజ్ పైకి ఆహ్వానించి యాజమాన్యం తరఫున ఒక చిరు సన్మానం జరగబోతుంది. సో మీరందరూ కూడా గొప్ప మనసు చేసుకొని ఆ వస్తున్నటువంటి పేరెంట్స్కి మీరు కరతాళ తొలడం మధ్యలో స్టేజ్ పైకి ఆహ్వానిస్తుంటే ఇక్కడ జరిగే చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మీరందరూ ఒక 10-15 minutes కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, మొట్టమొదటిగా మీకు మా ప్రిన్సిపల్ గారు ఆ పేరెంట్స్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం. 11 సంవత్సరాలు గుడ్డిగా మా పైన నమ్మకం ఉంచి చదివించిన మీ పిల్లలకు కార్యోన్ముఖులు అవుతారని చెప్పేసి ఆశిస్తూ మీ
అంటే పర్లేదు మా పేరెంట్స్ వచ్చినంత వరకు కూడా మంచి నీట్గా నిశ్శబ్దంగా కూర్చొని ప్రోగ్రామ్ను చూస్తున్నారనేటువంటి భావన కలిగింది. ఆ భావన కలిగించే ప్రయత్నంలో మీరు ప్రయత్నం చేసినందుకు జీవితకాలం మరొకసారి ప్రతాప్ రెడ్డి జయభారతి స్కూల్ కరస్పాండెంట్గా కాకుండా మీ ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా నేను మరొకసారి తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సహాయ సహకారాలు మీ నుంచి మాకు, మా నుంచి మీకు అందుతూ దేదీప్యమానంగా ఈ వ్యవస్థలు ఇలా నడిచిపోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఫస్ట్ టైం గురుస్వామి గారు 18వ ఏటా మాల వేసుకోవడమే కాకుండా నన్ను కన్యాస్వామిగా స్వీకరించి మరి నాకు మాల వేసి మరి మాల వేసినప్పటి నుంచి చిన్న నాకు కావాలని చెప్పేసి తప్ప ఎలాంటి అవాంతరం లేకుండా 14 సార్లు నేను మాల వేసుకొని మరి అయ్యప్ప దర్శనానికి పోవడమే కాకుండా ప్రతిసారి కూడా గురుస్వామి చేతి పట్టుకొని తీసుకుపోయి మరి దేవదేవుని యొక్క దర్శనం ప్రతి సంవత్సరం కావిస్తూ వస్తున్నటువంటి క్రమంలో మరి ఈ ప్రోగ్రాంకు కూడా ఎన్నంటి ఉండి ఒక ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాం చేస్తున్నావు, ఎస్ క్యారీ ఆన్, నేను నీ ఎంబడున్నా అన్నటువంటి సంకల్ప అన్నయ్య 100% నా వంతు శక్తి వంచన లేకుండా ఈ ప్రోగ్రామును ముందుకు తీసుకెళ్లడమే కాదు, పిల్లలలో ఒక రకమైనటువంటి అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు మనం ముందు రావడమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా, మన పిల్లల్ని కూడా ఒక వింత అయినటువంటి ఒక అనుభూతిలోకి తీసుకెళ్లడమే కాకుండా పేరెంట్స్ అంటే వారిపైన ఒక చిన్న ప్రేమ అన్నటువంటి అంకురాన్ని మరి పురుకొల్పే ప్రయత్నంలో తమ్ముడు, నాకు తెలిసి మీ అందరి సహాయ సహకారంతో ఆ తమ్ముడు 100% మన ప్రోగ్రాంలో భాగస్వాముడే కాకుండా సక్సెస్ఫుల్ వైపు నడిపించాడని చెప్పి అనుకుంటూ ఆ తమ్ముడు బృందాన్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. మీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయే రోజులలో మరి మీరు ఇలాంటి కోఆపరేషన్ అందిస్తే తప్పకుండా మీ పిల్లలను ఒక మంచి సదుద్దేశంతో కూడుకున్నటువంటి విలువలు కలిగినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా రేపు రాబోయే తరానికి కాబోయే వారసులను తయారు చేసే ప్రయత్నంలో మీతో ఉంటానని చెప్పి వినండాలి. సో థ్యాంక్ యూ సార్. మరి అందరు ఆత్మీయులే, అందరు జయభారతి ప్రతాప్ రెడ్డి ఆత్మీయ బంధువులారా, ఒక్క 10 minutes మీరు మెల్లగా లేచి చిన్నగా మీరు కొద్దిగా అటు ఇటు తిరిగే లోపల అక్కడ మీకు రైస్ సంబంధించి జయభారతి వెల్విషర్స్ అందరి తరఫున నీకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మీరు ఇలాంటి కోఆపరేషన్ ఇంకా అందిస్తే ఇంకా నేను ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి వాతావరణంలో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాటిని సార్థకత చేసే పాత్రను కూడా భుజస్కంధాలపై వేసుకొని మరి విజయం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశానని చెప్పేసి మీ యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.